మనం పొద్దున్న లేస్తామో లేదో కానీ 3:30-4 గంటలకి పిల్లల కథలన్నీ ఆ వేదిక ముందు కనపడతాయి. రాయిస్తూ అనేక పుస్తకాలకు సమీక్షలు చేస్తూ బాల సాహిత్యం మీద పరిశీలించినటువంటి డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు పుస్తక సమీక్ష అంటే ఏంటిది, ఎందుకు, ఎలా, ఏమి అవసరము తన మాటల్లో చెప్తారు. సభకు నమస్కారం. ముందుగా పుష్కర మహోత్సవ తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా ఈ వేదికలో ఉన్నటువంటి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఈరోజు మనం 12 సంవత్సరాలుగా ప్రతి ఏటా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ మన యొక్క తెలంగాణ యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని చాటుకుంటూ గుర్తు చేసుకుంటున్నటువంటి శుభవేళ. మొట్టమొదటిసారిగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో బాల సాహిత్యానికి కూడా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సాంస్కృతిక మేళలో అవకాశం కల్పించటం ఒక శుభ పరిణామంగా భావిస్తూ వారికి తెలుగు బాల సాహితీవేత్తలందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, నా అంశం సమీక్ష. వాస్తవంగా బాల సాహిత్యం అనడం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మానవులకు మూలవాసులు గిరిజనులు అన్నట్టుగా సాహిత్యానికి మూల సాహిత్యం బాల సాహిత్యం. బాల సాహిత్యం ఎంత పటిష్టంగా పరిపుష్టంగా ఉంటుందో ప్రౌఢ సాహిత్యం కూడా అంతే పటిష్టంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లవాడు చిన్నతనంలో వాడు ఎటువంటి విజ్ఞానాన్ని నేర్చుకుంటాడో, ఎటువంటి కట్టుబాట్లు నేర్చుకుంటాడో, ఎటువంటి మంచి చెడులు నేర్చుకుంటాడో పెద్ద పెరిగిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది. సరే, కొందరు బాల్యంలో సరిగా లేకపోయినా పెద్ద పెరిగిన తర్వాత మంచిగా కావచ్చు, అది వేరే విషయం. కానీ బాల్యంలో ఎంత పటిష్టంగా ఉంటారో తప్పనిసరిగా ప్రౌఢంలో కూడా అంతే పటిష్టంగా ఉంటారు. ముఖ్యంగా బాల సాహిత్యం వివిధ ప్రక్రియల సమ్మేళనం. అందులో ఒకటి సమీక్ష. ఈ సమీక్ష అనేటువంటి ప్రక్రియ ఇప్పుడు పాఠ్యాంశాల్లో కూడా చేరింది. 10వ తరగతి పిల్లలకి ఒక అంశం అది సమీక్ష. ఇక్కడ సమీక్ష విషయానికి వస్తే ఇది ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ. కథ వేరు, నవల వేరు, గేయం వేరు. కానీ సమీక్ష అంటే ఇది కొంచెం కత్తి మీద సాము లాంటిది. చాలామంది దీని గురించి ఫస్ట్ అసలు సమీక్ష అంటే తెలియకుండా సమీక్షలు రాస్తున్నారు. ఇటీవల సమీక్షలు పెద్దవాళ్లే కాదు, ప్రౌఢ సాహిత్యంలో కూడా సమీక్షలు ఉంటాయి. బాల సాహిత్యంలో కూడా ఇప్పుడు పాఠ్యాంశంలో సమీక్షలు ఉండటం వల్ల సమీక్షలు రాయటం అనేటువంటిది పిల్లలకు కూడా అవసరం. కాబట్టి చాలామంది ఉరిమిళ్ళ సునంద గారు లాంటి అంకిత భావపు అధ్యాపకుల యొక్క కృషితో అనేక మంది పిల్లలు సమీక్షలు కూడా రాశారు, వాటిని పుస్తకాలు కూడా వేశారు. అయితే ఇక్కడ మనం ఒక్కటి గమనించాలి, పెద్దవాళ్ళం అందరం. సాధారణంగా ప్రతి పుస్తకానికి కూడా ముందు మాట ఉంటుంది. పాఠ్య పుస్తకాలకు కూడా పీఠిక అంటాం. ప్రౌఢ బాల సాహిత్యాలకు అన్నిటికీ కూడా పీఠిక ఉంటుంది, ముందు మాట. ముందు మాట ఉద్దేశం ఏంటి అంటే అసలు ఆ పుస్తకంలో ఏముంది అనేది పాఠకులకు ఒక ఆసక్తికరంగా ఒక దారి చూపించేది ముందు మాట. మరి సమీక్ష ముందు మాట ఒకటేనా? ముందు మాటలో కేవలం రచయితకు ముందు మాట రాసే వ్యక్తికి తప్పనిసరిగా సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళతోటి ముందు మాట రాయించుకుంటాం. కాబట్టి మనకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ రచనలో ఉన్నటువంటి మంచిని మాత్రమే చెబుతూ పాఠకులకు ఒక దారి కల్పిస్తూ, ఉత్సాహాన్ని కల్పిస్తూ ముందు మాటలు రాస్తారు. ఇది ఒక అంకం. మరి ముందు మాటనే సమీక్ష అందామా? కాదు. ముందు మాట సమీక్షకు పూర్తి వ్యతిరేకత ఉంది. సమీక్ష అంటే అర్థం ఏంటంటే సంవీక్షణం, చక్కటి చూపుతో చూసేది. అంటే దాని అర్థం ఏంటంటే అందులో ఉన్నటువంటి గుణదోషాలు రెండు చెప్పాలి. ముందు మాటలో కేవలం గుణాలు మాత్రమే ఉంటాయి, దోషాలు ఉండకపోవచ్చు, ఉండకూడదు. కానీ సమీక్షలో తప్పనిసరిగా గుణదోషాలు ఉండాలి, ఉంటేనే అది సమీక్ష.
ఇకపోతే సమీక్ష వచ్చేటప్పటికల్లా ఏం చేయాలి, దాన్ని ఎట్లా చేయాలి? చాలామంది ముందు మాటనే కొంచెం తీసుకొని దాన్నే సమీక్ష అంటారు. లేకపోతే ఏదో ఒక అంశాన్నే తీసుకొని దాన్నే మొత్తం రాస్తూ ఇదే సమీక్ష అంటారు. సమీక్షలో ఉదాహరణకి ఒక కథా సంపుటి ఉంటే, కథా సంపుటి వేరు, కథా సంకలనం వేరు. కథా సంకలనం అంటేనేమో వేరు వేరు రచయితలు రాసినటువంటి కథల సమ్మేళనం కథా సంకలనం. కథా సంపుటి అంటే ఒకే రచయిత రాసినటువంటి కథల సమ్మేళనం కథా సంపుటి. ఇదే కవితలకు కూడా వర్తిస్తుంది. మనం ఇటువంటి ప్రాథమిక విషయాలను రచయితలం గురుతర బాధ్యతగా అవలంబించాలి, చెప్పాలి, పిల్లలకు తెలియచేయాలి. ఇక్కడ సుమారు ఒక 20 కథలు ఉన్నటువంటి పుస్తకాన్ని కనుక మనం సమీక్ష చేయాలంటే 20 కథలు ముందు చదవాలి. 20 కథలు చదివిన తర్వాత దాంట్లో మనకు కొన్ని బాగా హత్తుకున్నటువంటి కథలు ఉంటాయి. ఆ హత్తుకున్న కథలను మనం అక్కడ ఉదహరిస్తూ చిట్ట చివరిగా కథను పూర్తిగా మనం చెప్పకూడదు. అక్కడ సమీక్షలో కూడా పాఠకుడికి ఒక ఆసక్తి కలిగించేటువంటి ఒక సందేశాన్ని, ఒక మెలిక లాంటిది చెప్పి, ఎందుకంటే సమీక్ష చదివిన తర్వాత తప్పకుండా పాఠకుడు ఆ పుస్తకాన్ని కొని చదవాలి అనిపించాలి వాడికి. అంతేగాని సమీక్ష చదివితే పుస్తకం చదివేసినట్టు ఉండకూడదు. మళ్ళీ సమీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాఠకులకు ఆ పుస్తకాన్ని పరిచయం చేయటం, 2 తప్పనిసరిగా ఆసక్తి కలిగించి ఆ సమీక్ష చదివినటువంటి పాఠకుడు తప్పనిసరిగా ఆ పుస్తకం అసలు పుస్తకాన్ని చదవాలనేటువంటి ఆసక్తి కలిగించాలి వాళ్ళకి. లాస్ట్గా 3వ అంశం ఏంటంటే తప్పనిసరిగా ప్రతి కథలో ఏయో ఒక దోషాలు ఉంటాయి. ఆ దోషాలు రచయిత కావాలని చెయ్యడు, ఒక ఫ్లోలో రాసుకుపోతాడు. ఇక్కడ అందుకనే రచయిత కన్నా సమీక్షకుడికి ఎక్కువ బాధ్యత ఉంది. ఇంకా చెప్పాలంటే రచన చేయటం సులభమే కానీ సమీక్ష చేయటం చాలా కష్టం. కానీ ఎప్పుడు కష్టం? సమీక్షను సమీక్షలా చేస్తే కష్టం. సమీక్షను సమీక్షలా చేయకపోతే నెలకు 50 సమీక్షలు రాయొచ్చు. కాబట్టి మనం సమీక్ష రాసేటప్పుడు 3 అంశాలు గమనిద్దాం. 1, పుస్తకాన్ని ఆశాంతం మనం అధ్యయనం చేసి దాన్ని పాఠకులకు ఆసక్తి కలిగించేటట్టుగా పరిచయం చేస్తూ తప్పనిసరిగా దాంట్లో ఏదో ఒక చిన్న లోపమైన, చాలా ఉండొచ్చు లోపాలు, కానీ కనీసం లోపాన్ని ఇది చాలా వేస్ట్ అనకూడదు, ఇది ఇలా ఉండకుండా ఉంటే బాగుండు. ఉదాహరణకి ఇవాళ ఒక సమీక్షలో నేను రాశాను, ఎందుకంటే సూర్యాలో ప్రతి వారం కూడా ఒక సమీక్ష చేస్తూ ఇప్పుడు 93 వారాలుగా పుస్తకాల తోట అనే కేవలం బాల సాహిత్య సమీక్షలే. అందులో ఒక పెద్ద రచయిత రాశాడు, ఏమంటాడంటే రాజుల కథ రాశాడు. రాజుల కథ రాస్తూ ఆయన 1000 వరహాలు అడిగాడు, 1000 రూపాయలు అడిగాడు అని రాశాడు. రాజుల కాలంలో రూపాయలు ఉండవు, ఆ రోజుల్లో వరహాలు ఉండేవి, నాణ్యాలు ఉండేవి. అంటే చిన్న కావాలని కాదు, అతను ఫ్లోలో రాసుకుపోయాడు. ఇంకా అట్లా చెప్పాలంటే మహాకవి వాల్మీకి రాసినటువంటి రామాయణంలో కూడా అద్భుతమైనటువంటి తప్పు ఉంది. అదొక్కటి చెప్పుకొని నా సమయం అయిపోయి ఉండొచ్చు, నేను సమీక్షను విరమిస్తాను. తప్పేంటంటే మనకి ప్రారంభంలో దశరథుడు వేటకెళ్ళినప్పుడు దూరాన్నించి ఒక శబ్దం వస్తుంది. మీకు అందరికి తెలుసు ఆ కథ. ఏనుగు నీళ్లు తాగుతుంది అనుకొని శబ్దవేదిని అనేటువంటి విద్యతోటి బాణం వేస్తాడు. ఆ బాణం ఎవరికి తగులుతుంది అంటే అంధులైనటువంటి తల్లిదండ్రులకు సఫరీలు చేస్తున్నటువంటి ఎవరైనా శ్రవణకుమారుడు. శ్రవణకుమారుడు కిందకి వంగి నీళ్లు ముంచుతున్నాడు. అక్కడ వంచే కాడ అక్కడే శబ్దం వస్తుంది. ఇక్కడ సైంటిఫిక్ కూడా గుర్తుపెట్టుకోవాలి, సార్ ఉన్నారు శర్మ గారు. మరి అప్పుడు ఈ శబ్దవేదిని విద్య వచ్చినటువంటి దశరథుడు బాణం ఎక్కడేయాలి? ఏనుగును చంపాలంటే తొండానికి కొడితే సావదు కదా, దాని కుంభస్తంభానికి బాణం వేయాలి. అంటే సుమారు శబ్దం వస్తున్న 6 అడుగుల ఎత్తులో బాణం వేయాలి. అతను ఎక్కడేసాడు? కరెక్ట్గా శబ్దం వస్తున్న వైపు తొండానికి వేసాడు. అది శ్రవణకుమారుడు తలకు తగిలింది, చచ్చిపోయాడు. ఇది వాస్తవమేనా? అంటే ఇది రంధ్రాన్వేషణ అంటే తప్పే ఇది.
అట్లాగే శ్రీశ్రీ కూడా తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగరా అంటూ ప్రతి మనిషి సింహాలై గర్జించాలి అంటాడు. ఒకడు ఒక సింహమై గర్జించాలి, కానీ సింహాలై అంటే అది ఫ్లోలో రాసుకుపోయాడు. అట్లా ఇట్లాగా రచయితలు ఎవరు కూడా కావాలని తప్పు చేయరు, వాళ్ళకున్నటువంటి ఆ ఫ్లోలో రాస్తారు. కాబట్టి సమీక్షకులు ఏం చేయాలంటే వాటిని సరిచేయాలి. అప్పుడు పునర్ముద్రణలో అటువంటి వాటిని తొలగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సమీక్షకుడి యొక్క ప్రధాన బాధ్యత ఏంటంటే రచయితకు ప్రోత్సాహం ఇవ్వాలి, పాఠకులకు దారి చూపించాలి, రచనలో ఉన్నటువంటి లోపాలను లోపాలుగానే, అతను మనకు ఎంత మిత్రుడైనా లేకపోతే వయసులో మనకన్నా పెద్దవాడైనా తప్పును తప్పని చెప్పి సమీక్షను పూర్తి చేయటమే నిజమైన సమీక్షకుడి యొక్క బాధ్యత. మరి అటువంటి సమీక్షలు మన బాల సాహిత్యంలో రావాలి. మన బాల సాహిత్యం మరింతగా దినదిన ప్రవర్ధమానమై వెలుగొందాలని, మరి అటువంటి తెలుగు బాల సాహిత్యానికి కూడా చోటు కల్పిస్తూ మరి ముందు ముందు కూడా మరి కాస్త చేదోడు వాదోడు ఇవ్వాలని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ విభాగం వారికి నిర్వాహకులకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. సమీక్ష అంటే ఏంది, ముందు మాట అంటే ఏంది, తెలియని విషయాన్ని కూడా మరోసారి తెలియజేస్తూ సమీక్ష యొక్క గొప్పతనం ఏంది కూడా తన చక్కనైనటువంటి చిక్కటి మాటలతోని మక్కువ వెలిగించి మంచి సందేశం అందించిన శ్రీనివాసరాజు గారికి, డాక్టర్ రమేశ్వర గారికి ధన్యవాదాలు.